చేశాడు. వాస్తవంగా ఒక గంట అయినట్టయితే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. వాస్తవం సూరాలో చెప్పాలి, శాన్వేల్ అన్నగారి దగ్గర అన్న దగ్గర చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి. మొదటిగా నా ఆరాధన అయిపోయింది. నాది 7 నుంచి 9:30 నా ఆరాధన అయిపోతుంది. నా ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభుత్వం బట్టి అడపదడప అక్కడక్కడికి వెళ్తా ఉంటాను. ప్రభుత్వం చూపిన దాన్ని బట్టి బ్రదరు ఫోన్ చేసినప్పుడు ఎన్ని గంటలకని అడిగాను. ఇలా 11:30 అయితే ఓకే బ్రదర్ నాకు ఆ టైం అని అన్నాను. దాన్ని బట్టి నేను ఇక్కడికి రావడానికి ప్రభు నాకు చూపాడు. ఇది దేవుని సంకల్పం నేను నమ్ముతున్నాను. అమ్మగారు పాస్టర్ గారు అనుకుంటా, ప్రభు నా పెట్ట వందనాలమ్మా. అలాగే ఇక్కడ సంఘస్థులు కూడా ప్రభు పెట్ట వందనాలు. మీరు నేను వచ్చినప్పుడు చప్పట్లు కొట్టారు చూసారా? ఇంకొకసారి మీకు చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లు మీకు చెల్లైపోయినాయి. నాకు ఎప్పుడు చప్పట్లు కొట్టవద్దు. నేను చెప్పిన వాక్యము నిజంగా దేవుడు మిమ్మల్ని తాకాడు అనిపిస్తే అప్పుడు ప్రభు కొట్టండి. అర్థమైందా? నేను చెప్పినటువంటి వాక్యం అంటే నా ద్వారా దేవుడు నిలబెట్టి మాట్లాడిన వాక్యం నిజంగా మీ హృదయాలను తాకింది, దేవుడు మాతో మాట్లాడడం మీకు అనిపిస్తే మళ్ళీ అటెన్స్ దేవుడు కదా, అలా అనిపిస్తే దేవుడు కొట్టండి. మీరు నేను లాస్ట్ ఏం చెప్పాను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎన్నో వాక్యాన్ని బట్టి ఏం చేయాలనుకుంటున్నారో కూడా నేను క్వశ్చన్ వేస్తాను. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడే నేను చెప్తాను, ఎటు తీసుకెళ్ళను. కొంత ఆది కాండంలో కొన్ని మాటలు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చిన్న ప్రార్థన. నమ్మకమైన తండ్రి, ఈ దినము చూడలేని వారికంటేనో మృతి పొందిన వారికంటే మేము ఏమాత్రం గొప్పవారం కాదు, కానీ మహాసంకల్పంతో నీ మహాప్రేమ చేత మమ్మల్ని నువ్వు బ్రతికించుకున్నావు క్రీస్తుతో. కనుక అందుని బట్టి నేను స్తుతించడానికి నీ పాదాల ఎదుకు వచ్చున్నావు. ప్రభా, ఇదిగో నీ దాసులను నిష్ప్రయోజకుడు నేను ఎరుగుదును. నా మాట వలన ఎవరికి కూడా ఏ ప్రయోజనం ఉండదని నేను బాగా ఎరుగుదును. కనుక నన్ను నీ సులువు చట్టను పూర్తిగా మరుగుపరిచి నీ ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మా అందరి హృదయాలు మీరు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మా ఒక్కొక్కరితో ప్రత్యేకించి మీరు మాట్లాడి ముచ్చటించమని దయగల హస్తాలకు అప్పచెప్పుకొచ్చు. ఆయన ప్రభు, మరి ఈ వాక్యం కొరకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఇదిగో మా చెవు యొక్క ఆలకిస్తున్నాం. మాకు స్పష్టంగా మాట్లాడండి. ఈ వాక్యాన్ని మాకు విశదపరచండి. ఈ వాక్యాన్ని భుజించి ఆనందించే వారిగా చేయండి. కృప చూపించి మహిమ పొందమని, ఈ స్థలం ముందు నీ సన్నిధి ఒక కాంతి మా పైన ప్రకాశింప చేయమని యేసయ్య ఉన్నతమైన నామంతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి వాక్యంలో నేను కొన్ని చెప్తా ఉంటాను, నాకు మీరు సమాధానం చెప్తా ఉండండి. దినములు చెడ్డవి గనుక అని అన్నాడు. అమ్మ అర్థమవుతుందా? నేను మా వైపు చూడండి. బైబుల్ చదివేటప్పుడు బైబుల్ చదువు, మిగతా తర్వాత నా వైపు చూడండి. దినములు చెడ్డవి అని అన్నాడు. ఇక్కడ ఎవరైనా చెప్పండి, దినాలు చెడ్డగా ఉంటాయా? దినము చెడ్డగా ఉంటుందా? దినములు చెడ్డవి అని అన్నాడు. దినములు ఎందుకు చెడ్డవే అయిపోయినాయి? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. బైబుల్ చదివేటప్పుడు అరే ఇదేంటి దినం చెడ్డగా ఉంటుందేంటి అన్న క్వశ్చన్ మనకు రావాలి. దినాలు చెడ్డవి అని అన్నాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? సమయమును పోనీయొద్దు అని అన్నాడు. మీరు ఏమైనా పట్టుకోగలుగుతారు సమయాన్ని పాకుండా ఉంటే? గోడ మీద గడియారం అనుకో, దాంట్లో బ్యాటరీ తీస్తే ఆగిపోతాయి. కానీ చీకటి కాకుండా ఆపగలరు ఎవరైనా? ఇక్కడ ఏమన్నాడు? సమయాన్ని పోనీయొద్దు అన్నాడు పౌలు. అంటే ఏంటి? పట్టుకోమన్నా? జ్ఞాపకం చేసుకోరండి. ఇక్కడ ఏమంటాడంటే మొదటిగా దినాలు చెడ్డవని చెప్తున్నాడు. రెండవది ఏమని చెప్తున్నాడంటే సమయాన్ని పోనీయొద్దు అని అంటున్నాడు. ఎందుకు పౌలు గారు దినాలు చెడ్డగొండవని చెప్పాల్సి వచ్చింది? ఎందుకు సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సమయం పోనీకి దాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. తర్వాత ఏమన్నాడంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమన్నాడు. ఇంకోటి పాయింట్, అజ్ఞానం అంటే ఏంటి చెప్పండి? అదే కరెంట్ కొట్టిద్ర ప్లగ్ లో ఏలు పెడితే అని చెప్తాం. అడిపోయి అందులో ఏలు పెడితే ఏంటిది? అది అంటే తెలిసి ఏం చేశాడు? ప్లగ్ లో ఏలు పెట్టాడు. దాన్ని ఏమంటారు? అజ్ఞానము, మూర్ఖత్వము, అలా కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి 3 మాటలు అన్నాడు. ఒకటి ఏంటంటే దినాలు చెడ్డవన్నాడు, రెండోది సమయాన్ని పోనీయొద్దు అన్నాడు, మూడోది ఏమన్నాడు? తల్లి అజ్ఞానులుగా నడుచుకోవద్దు అని అన్నాడు. అలా అని ఏమన్నాడంటే ఇంకొక మాట ఏమంటాడంటే జ్ఞానంగా నడుచుకోమని చెప్పాడు. అది ఎలా నడుచుకోవాలో నేను తర్వాత చెప్తాను. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోమన్నాడు.
అది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కంటిన్యూషన్ చెప్తాను. తర్వాత ఏమంటాడంటే మద్యముతో మత్తులై ఉండకని అని అన్నాడు. దేంతో మత్తులంట? అదేంటి, చర్చకు వచ్చినప్పుడు మద్యంతో మత్తులై ఉంటారా? మద్యం అంటే ఏంటి? వైనే కదా, వైనే కదా. ఆ మద్యంతో మత్తులై ఉండకని అని అన్నాడు. ఈ మద్యము అనే పదాన్ని దేనికి వాడబడిందో ఆ విషయం కూడా నేను మీతో చెప్తాను. తర్వాత ఏమంటాడంటే దానిలో దుర్వ్యాపారం కలదు అని అన్నాడు. ఏ వ్యాపారం ఉందంటే అందులో? చెడ్డ వ్యాపారం, దుర్వ్యాపారం ఉందంటాడు. ఈ అన్న తర్వాత ఇంకొక మాట, శ్రేష్టమైన మాట పలికాడు. ఆ మాట ఏంటో తెలుసా? అయితే అన్నాడు. అక్కడ ఇవన్నిట్లుంటే ఇవన్నిట్లు ఉన్నాయి కానీ అయితే అన్నాడు. ఇవన్నీ చెప్పినాక అయితే అన్న తర్వాత ఆయన ఏమంటాడంటే, ఏమంటాడు? ఆత్మపూర్ణులై ఉండు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా మనం ఆత్మపూర్ణులై ఉండాలి? పౌలు గారు మీరేమన్నా దినాలు చెడ్డాయి అని చెప్తున్నారు, సమయాన్ని పోనీయొద్దు అని చెప్తున్నారు, అజ్ఞానంగా ఉండొద్దు అని చెప్తున్నారు, జ్ఞానంతో నడుచుకోమని చెప్తున్నారు, మరలా ఏమంటారంటే మద్యంతో మత్తులై ఉండకూడదు అని అంటున్నారు, అందులో దుర్వ్యాపారం ఉందని చెప్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ చెప్పి చెప్పి చివరికి ఏమన్నా ఆత్మపూర్ణులుగా ఉండమంటున్నారు. మేము ఎలా ఆత్మపూర్ణులుగా ఉండాలి పౌలు గారు అని మనం పౌలు గారిని అడగగలిగితే ఆయన ఇలా చెప్తాడు. మొదటగా దినాలు చెడ్డవి అని ఎందుకని అన్నాడంటే, దినాలు చెడ్డవి ఎందుకని అన్నాడంటే ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ఒకరు ఎవరైనా ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను అప్పుడు యెహోవానైన నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదను. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను నేను. ఏమ్మా ఇక్కడ అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు? తర్వాత తమ్ముడు అదే 6వ అధ్యాయం 3వ వచనం చదువు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళు అగ్నను. తర్వాత నేను 5వ వచనం చదువుతున్నాను వినండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంది ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకోలేను. అమ్మా మీకు ఇక్కడ అర్థమవుతుందా? నేను చెప్తాను, మీరు ఇటే చూడండి, బైబుల్ చూడొద్దు. చదివేటప్పుడు బైబుల్ చూడండి, చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే దినాలు చెడ్డవని ఎందుకని అన్నాడని అంటే, తప్పు చేసింది ఎవరు అక్కడ? ఇప్పుడు 6వ అధ్యాయం 3వ వచనం దేవుడు మానవ రోహలు ఎల్లప్పుడూ చెడ్డవని దేవుడు అంటున్నాడు. ఎవరు తప్పు చేశారు అక్కడ? మానవులు తప్పు చేశారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే విశ్వాసి అవిశ్వాసి, అంటే దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్రవారిని చూసి, అంటే వాళ్ళు ఏంటంటే దేవుని పిల్లలు లోపల అక్కడ కలిసిపోయినట్టుగా కనపడుతుంది. అట్లా కలిసిపోయినప్పుడు ఏమన్నాడంటే దేవుడు ఈ నరులను చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, కాబట్టి వీళ్ళ చెడుతనం ఎల్లప్పుడూ నా ఎదుట చెడ్డగా ఉంది అని చెప్పేసి తప్పు చేసిన వారు ఎవరయ్యా అని అంటే మానవులు తప్పు చేశారు. 7వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే సంపితే ఎవరు చంపాలి? తుడిచిపెడతాను అన్నాడు. ఎవరు తుడిచిపెట్టాలి చెప్పండి? మనుషులనే తుడిచిపెట్టాలి కదా. కానీ దేవుడు అక్కడ ఏమన్నాడంటే ఒక మాట, మనుషులతో పాటు కూడా ఏమన్నాడంటే ఆకాశ పక్షాదులను భూజంతువులను ఏ క్రూరం అన్ని తప్పుడు పురుగులను వీటన్నిటిని తుడిచిపెడుతున్నాడు. పాపం చేసింది ఎవరు చెప్పండి? అక్కడ దేవుడికి వ్యతిరేకంగా మనిషి పాపం చేశాడు. మనిషి పాపం చేస్తే వీటన్నిటిని ఎందుకు చంపేస్తానన్నాడు దేవుడు చెప్పండి? చేసింది మనిషి అమ్మా. తప్పు మనిషిని బట్టి శాపం ఈ దేశం మీద జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఆదికాండం మనం చూసుకుంటే అవ్వ ఆదామును బట్టి నేల శపింపబడింది. అర్థమవుతుందా? 1వ అధ్యాయము తమ్ముడు 28 చదువు. ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నుంచి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షాదులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడు అని చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? వీటన్నిటిని ఏలుబడి చేయడానికి ఎవరు నియమించాడు? మానవుడిని. ఇప్పుడు వీటన్నిటిని ఎందుకు చంపేశాడంటే ఆ మానవుడే సరిగ్గా లేనప్పుడు మీరు అందరూ ఎందుకు అన్నట్టు. ఎంతమంది మీకు ఇప్పుడు ఆ ఏలుబడి చేసే మానవుడే లేనప్పుడు ఈ భూమి మీద మీరందరూ ఎందుకు అన్నట్లు ఆకాశ పక్షాదులను భూజంతువులు సమస్తాన్ని దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు?
చెప్పాలి సమాధానం. ఏం చేస్తాడు? తుడిచి వేస్తున్నాడు. తుడిచి వేసాన మాట మీరు అర్థం చేసుకుంటే, నా చేతి మీద ఒక చిన్న చిరుకు పడింది అనుకోండి, ఇలా తుడిచేస్తే దానికి ఉనికి ఉండదు. అక్కడ ఇంకా ఉంటుందా? కనిపిస్తుందా? గట్టిగా తుడిచేసాను అనుకోండి అంటే ఇక నీళ్లు పడ్డట్టు తెలియదు. సంహరించడం వేరు, తుడిచివేయటం వేరు. తుడిచివేయటం అనే మాట ఏంటంటే ఇంకా అక్కడ ఏమీ మిగలకుండా అని, అంటే దాని ఉనికే లేకుండా, అంటే దాని పేరే ఎత్తకుండా, ఇక చరిత్రలో దాని పేరే ఎత్తకుండా ఉండేటట్లు దేవుడు ఏమన్నాడు తెలుసా? తుడిచి వేస్తాను అని అన్నాడు. ఏం చేస్తానన్నాడు? తుడిచి వేస్తానన్నాడు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి నోవాహు కృప పొందిన వాడు కూడా నోవాహు అడ్డపడతాడు అనుకోండి, ఆ నోవాహు ఫ్యామిలీ ఒకటే రక్షింపబడుతుంది చెప్తున్నా. కనుక అప్పుడు దినాలు ఎట్లా ఉన్నాయనంటే, దేవుని సిద్ధం అయితే ఎప్పుడన్నా మళ్ళా ప్రభు అవకాశం మీ మధ్యలోకి వస్తే ఆ దినాలు ఎట్లా ఉన్నాయో ఈసారి ఎప్పుడన్నా చెప్తా. అందుకని దీనంతటికి కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నరుడు అని అంటాడు దేవుడు. అర్థమైంది మీకు? దేవుని మహిమ నిమిత్తం మనం సృజింపబడ్డాం. ఈ రోజు ఆ మనిషే లేకపోతే ఇక దేవుడిని ఎవరు ఆరాధిస్తారు? చెప్పండి. సృష్టి ఉంది, సృష్టి దేవుడి మాట వింటుంది. సూర్యుడు దేవుడి మాట వింటున్నాడు, చంద్రుడు దేవుడి మాట వింటున్నాడు. 19వ క్రితం చూస్తే పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేయొచ్చు. చక్కగా వాటి కొలనులు లేకున్నప్పటికీ కూడా దేవుడిని ఎంతో చక్కగా ఆరాధిస్తున్నాయి. అయినా అవన్నీ ఆరాధిస్తున్నాయి. పైన శరూపులు కెరూపులతో దేవుడు 24 పెద్దలు 4 జీవులతో నిరంతరం పరిశుద్ధుడు 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 ప్రార్థన గ్రంథం 11:4 ఆరాధింపబడుతున్నాడు. 24 పెద్దలతో 4 జీవులతో. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆరాధిస్తున్నా కూడా దేవుడు దేని విషయంలో ఉన్నాడు తెలుసా? మనుషులమైన మన ద్వారా ఆయన ఆరాధన పొందాలని ఉన్నాడు. అందుకొరకే ఈ ప్రణాళిక, అందుకొరకే ఆ శిలువలో నుంచి భూమి మీద దిగి రావడం. అర్థమవుతుందా? కనుక దేవుడి దృష్టిలో మనం ఎంత శ్రేష్టమైన వారమో, తమ్ముడు అర్థమవుతుందా? దేవుడి దృష్టిలో మనం ఎంత శ్రేష్టమైన వారమో అంటే, దేవుడు ప్రతి క్షణం కూడా మనము ఆయన వైపు చూస్తానేమోనే చూస్తాడు దేవుడు. ఇదిగో ఈ బిడ్డకి నేను సమయం ఇచ్చాను కదా, ఈ రోజు నన్ను ఆరాధిస్తాడేమోనని. ఇదిగో ఈ రోజు మొత్తం మంచి ఆరోగ్యం ఇచ్చాను నా కుమార్తెకి, ఈ రోజు మొత్తం నా కుమార్తె నేను ఆరోగ్యం ఇచ్చాను, కొన్ని నిమిషాలైనా నన్ను ఆరాధిస్తాడేమోనని మన కొరకు ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడితే, వివేకము కలిగి దేవుని వెనుక వారు కలరేమోనని దేవుడు ఆకాశం నుంచి ధర్మను కనిపెట్టుచున్నాడు. అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా మనం దైవ వాక్యాన్ని విన్నాం. ఇప్పుడు నేను చెప్పింది ఏం చెప్పానని అంటే, దినములు చెడ్డవి అన్నదానికి నేను చెప్తున్నా. దినములు ఈ నోవా కాలంలో దినాలు ఎక్కడున్నాయంటే, లెమెక్ అనేవాడు 2 భార్యలను చేసుకుని డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాల్లో 2 హీరోలను పెట్టి డాన్స్ చేయడం పెద్ద కొత్త కాదు. ఇప్పుడు సృష్టికి ఇప్పుడు ఆదిలోనే ఉంది. లెమెక్ అనేవాడు 2 భార్యలను చేసుకుని ఓ ఆదా ఓ సిల్లారి ఈ సంకలు వేసుకుని డాన్స్ చేస్తున్నటువంటి ఉంది. తర్వాత ఊరు అనేవాడు ఊరు కట్టించి ఆ ఊరికి ఊరు అని పేరు పెట్టుకున్నాడు. అంటే పేరు ప్రఖ్యాతల కోసం, ఆడంబరాల కొరకు ఎంపర్లాడతారు. చూసేవా నా పేరు అందరూ గొప్ప కనపడింది. ఆ తత్వం ఆదిలోనే ఉంది. అటువంటి దినాలు ఈ దినాలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మనిషి కుమారుని దినాలలో, అంటే నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుని దినాలు కూడా అలా ఉన్నాయి అని చెప్పాడు. ఇప్పుడు అలాంటి దినాలు ఉన్నాం. ఈ అలాంటి దినాలు ప్రపంచం మీద ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, దినాలు చెడ్డవి. ఎలా చెడ్డగా ఉన్నాయనంటే నేను చెప్తా వినండి. బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తారని గ్యారెంటీ ఇచ్చే దినాలు కాదు. రోజుకు మనం న్యూస్ పేపర్ చూస్తే యాక్సిడెంట్లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువ వచ్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇప్పుడు తర్వాత తీరని రోగాలు. ఒకప్పుడు డబ్బు 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 అనేవాడు, ఇప్పుడు జబ్బు అయిపోయి ఆరోగ్యం 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 అని. మీరు కనుక బయట ఎక్కడైనా చూసుకుంటే, ఎక్కడ కొత్త టిఫిన్ సెంటర్లు పెట్టినా ఏది పెట్టినా ఇది తింటే ఆరోగ్యానికి మంచిది, ఇది తింటే ఆరోగ్యానికి మంచిది అన్నటువంటివి ఎక్కువ వినబడుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు డబ్బు సంపాదించడం, ఇప్పుడు ఆరోగ్యం సంపాదించడం వరకు మనుషులు తాపత్రయపడుతున్నారు. నేనంటాను, ఆరోగ్యం అనేది బయట దొరికేది కాదు. ఆరోగ్యం అనేది ఒక్కొక్క కీర్తన మీరు ఇంటికెళ్ళినా చదువుకోండి. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం నందు దివారాత్రాలు ఆనందిస్తారో వారు ఎట్లా ఉంటారంట? నీటి కాలం ఎవరైనా నాటబడిన చెట్టు లాగా పచ్చగా ఉంటారంట. మీకు ఆరోగ్యం కావాలంటే ఫార్ములా, అదే మెడిసిన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఆరోగ్యం కావాలి, నేను పచ్చగా ఉండాలంటే మీకు మెడిసిన్ ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ధ్యానించడం. మీరు గుర్తుపెట్టుకోండి, అది మెడిసిన్. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర రాయించుకోవడం కాదు. మనకు ఆరోగ్యం కావాలంటే చక్కటి మెడిసిన్ బైబుల్లో చెప్తుంది. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు. దివారాత్రము ధర్మశాస్త్రం నందు మనం ఆనందించగలిగితే అప్పుడంట పచ్చగా ఉంటామంట. మనం పచ్చగా అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదింపబడిన వారుగా మనం ఉంటాం.
అర్థమవుతుందా? నీకు ఆశీర్వాదం రావాలంటే వాక్యం చదివితే వస్తుంది. ఎవడో వచ్చి నేను ఎదురుగా చేయబెట్టేసి నీకు వచ్చుడు కాకంటే రాదు. గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసింపకుండా నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీకేమవుతుంది చెప్పు? ఒక బండరాయి దగ్గరికి వెళ్ళి నువ్వు పగులు అంటే ఏం బండరాయికి ఏమవుతుంది? గుర్తుపెట్టుకోనండి. కాబట్టి విశ్వసించాలి, ఎదుటోడు విశ్వసించాలి. విశ్వసించడానికి నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునని యేసు ప్రభు గారు చెప్పాడు. అది వేరేది అనుకోండి. కనుక ఈ రోజు నేను చెప్తున్నాను, రండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి వద్దాము. దినాలు ఎలా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయంట. ఈ దినాలు ఎలా ఉన్నాయో, చెడ్డ దినాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాయని అంటే ఒక మనిషిని చూసి ఒక మనిషిని ఓర్చుకోలేనటువంటి దినాలు ఇవి. తర్వాత పేరు ప్రఖ్యాతల కొరకు గంపర్లాడుతున్నటువంటి దినాలు. జీవితంలో ఏదే గాని పంతానికి వచ్చి చేసుకున్నది మనకి ఎప్పుడు నిలబడదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏదే గాని మనం పంతానికి చేసిన ఏది నిలబడదు. ఏది చేసినా దేవుని కృపను బట్టి మనం చేయాలి. దేని బట్టి చేయాలి? దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, పంతానికి చేసేది ఎట్లా ఉంటదంటే, నేను బిల్డింగ్ ఎక్కేటప్పుడు 2 మెట్లు ఎక్కుతున్నా, ఇంకొకటి చూసి నువ్వు 2 ఎక్కవేరా నేను 4 ఎక్కుతున్నా దూకుతాడు. అప్పుడు ఏమైంది? వాడు పంగ పగిలింది. పంతానికి చేసే పనులు అట్లా ఉంటాయి. అంతే కదమ్మా. అంటే అవి నేను చిన్నపిల్లల విషయం నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎట్లా ఉంటుంది, 4 మెట్లు ఒకేసారి ఎక్కినోడికి ఏమవుతుంది? కాలు చీరిపోతుంది. కనుక అట్లా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ పంతానికి ఏ పని చేయకూడదు, ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి. ఇది మనం నేర్చుకుంటే మనకు దీవింపబడ్డానికి ఇవి మెట్లు. తర్వాత సమయాన్ని పోనీయొద్దు అన్నాడు. సమయాన్ని ఎట్లా పోనీయకూడదో నేను కిందకెళ్ళాక చెప్తాను. తర్వాత ఏమన్నాడంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమన్నాడు. జ్ఞానము అనే మాట మీరు సామెతల గ్రంథంలో జ్ఞానం అన్న పదం ఎన్నోసార్లు వస్తుంది. జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభువే. అర్థమవుతుంది మీకు? అంటే జ్ఞానంతో నడుచుకోవడం అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకుని నడవండి అని అర్థం. అంటే దేవునిలాగా నడవండి అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమంటాడంటే జాగ్రత్తగా అజ్ఞానంతో వెళ్ళొద్దు. ఇప్పుడు మా పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటారు, రే బాబు నాన్న బయట కరోనా ఉందిరా, పోవద్దురా నాన్న అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఏం కాదురా మమ్మీ అని వెళ్ళేవాడు ఉండకపోరా? మస్తు మంది ఉన్నారు, అట్లా ఉన్నారు, నేను చూసిన. కనుక అది అజ్ఞానం. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చెప్పలేని ఎవరితో ఉంటుంది, అంటుకుంటుంది, వస్తుంది. అది అజ్ఞానంతో తెలుసుకునేది. ఈ రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా కష్టాలు తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు నడవమన్న రీతిలో నడవకపోవడమే కారణం. 2 విధాలు గుర్తుపెట్టుకోండి. మీరు అట్లా అనుకుంటే బైబిల్ నన్ను క్వశ్చన్ వేయవచ్చు, యోగుకు శ్రమలు ఎందుకు వచ్చినాయి, లేకపోతే ఎందుకు వస్తున్నాయి? శ్రమ వేరు, పరీక్ష వేరండి. యోగుకు వచ్చింది పరీక్ష. యోగు తన నీతిని పరీక్షించడం దేవుడే ఛాలెంజ్ చేశాడు సాతానుతో. అది పరీక్ష. అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. శోధన అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది. దీని నుంచి చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. శోధన వేరు, పరీక్ష వేరు. పరీక్షలో నిలబడితే బహుమానం ఉంటుంది, శోధనలో కృంగిపోతే చాతగాని వారం అవుతుందని చెప్పేసి రాయబడి ఉంది బైబిల్లో. కాబట్టి శోధనను జయించాలంటే మీరు మెలుగుబడి ప్రార్థన చేయండి అని మరి 18వ అధ్యాయం అనుకుంటా, బహుశా లోకస్వార్త 18 మొదటి వచనంలో అనుకుంటుందంట. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగు ప్రార్థించమన్న మాట ఉంటుంది. కనుక ఇది ఏం చేయాలంటే మనం ఇప్పుడు అజ్ఞానం వల్లే ఎలా నడవాలంట? జ్ఞానంతో నడవాలంట. జ్ఞానం అనగా నేను చెప్పాను, యేసు ప్రభువుని కలిగి జీవించడం. తర్వాత కిందకి వెళ్తే మనం చూసుకుంటే అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని మనం ముందుకు నడవాలి. తర్వాత ఏమంటే మద్యముతో మత్తులై ఉండకూడదు అన్నాడు. అంటే మద్యం అంటే మనము ఏదో అందరం మందు తాగుతున్నామని కాదు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మద్యం అంటే ఏంటంటే ఒక బాబు ఉన్నాడు, వాడు అచ్చం ఫోనే ఆడుతున్నాడు రోజంతా. అదొక మద్యం లాంటిది. అదొక మత్తు. అంటే అదొక ఏమంటారు దాన్ని, అది ఒక ఎడిట్. దానికి ఒక ఎడిట్ అయిపోవటం అతను. అంటే అది మత్తులాగా. ఇప్పుడు మద్యం తాగినోడు ఎలా దానికి బానిస అవుతాడో, ఈ యొక్క ఫోన్ ఆడేవాడు దానికి బానిస అవుతాడు. కొంతమంది టీవీని అతుక్కుంటే రారు, అలా బానిసలు అయిపోతారు. దీన్ని ఏమని పోల్చారంటే ఆధ్యాత్మిక మద్యంతో మత్తులు అయిపోయి అని అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మద్యంతో మత్తులు అయి ఉండండి, మద్యంతో మత్తులు అయి ఉన్నాడు. కొంతమంది సీరియల్స్ మత్తులు అయిపోతారు. కొంతమంది ఉత్తగా ఏడికెళ్ళిపోతామంటే ఏం లేదన్నా ఖాళీ కూడా ఊరికి తిరిగి వస్తున్న కాళ్ళ చుట్టూ అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అవునా కదా? అతనికి ఏంటి మత్తు? అతని మత్తు తిరిగే మత్తు. కొంతమంది మత్తు ఏముంటది, ఆకెట్లా ఇయ్యాలన్నెట్లా అలా మత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఇలా చెప్పుకుంటా పోతే మనిషికి ఎన్ని మత్తులు ఉన్నాయో మీరే చూసుకోండి.
దాన్ని ఎలా చెప్పాడంటే మద్యముతో మత్తులై ఉండడం మనం అందరం తాగుతామని కాదు, కానీ ఇలాంటి క్రియలతో ఇలాంటి పనులతో మనం మత్తులుగా మారిపోతున్నాం కాబట్టి మీరు అలా ఉండొద్దు అని పౌలు చెప్తున్నాడు ఎఫెసీయులతో. చెప్తూ ఇక్కడ ఏమంటాడు, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేయొచ్చు, ఇన్ని మాటలు చెప్పారు పౌలు గారు, నాకు దినాలు చెడ్డమని చెప్పావు, బాగానే ఉంది, దినాలు ఎట్లా ఉన్నాయో మాతో చెప్పావు, తర్వాత సమయములు పోనీయొద్దు అన్నావు, సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో నాకు చెప్పానంటే ఆ కింద ఆ మాట నేను కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత అజ్ఞానంగా నడుచుకొని వద్దన్నాడు, జ్ఞానంతో ఎట్లా నడుచుకోవాలి కిందకి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. అలాగే తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, అయితే ఆత్మ పూర్ణులై ఉండు అన్న మాట ఉంది కదా, ఈ మాట ఆత్మపూర్ణులుగా ఎలా ఉండాలో 3 విషయాలు చెప్పి ఈ ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. పర్వాలేదు, నువ్వు చెప్పొచ్చా? ఎన్ని గంటల వరకు చెప్పొచ్చు? ఒక పావు గంట 10 నిమిషాలు మీరు చెప్తే స్ట్రైన్ చెప్తే దాన్ని బట్టి ముగిస్తా. నేను మిమ్మల్ని ఇసుకించను. గంట వదిలే బ్రదర్. అమ్మా మీరు క్లోజ్ చేసే టైం ఎన్నింటికి చెప్పండి, నేను అప్పటి వరకే మీ యథాప్రకారమే సమయాన్ని దొంగిలించను. అమ్మా 1కా? ఓకే, వండర్ఫుల్. వాళ్ళకి నేను క్లోజ్ చేసేస్తాను, మీ టైంకి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మీ కొత్తగా వచ్చి మీ సమయాన్ని నేను దొంగిలించను. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడి సన్నిధిలో క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పే నాకు క్రమం లేకపోతే మీకు నేనేమి నేర్పించేస్తాను, కాబట్టి నాకు అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అన్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఆత్మపూర్ణులై ఉండు అని అన్నాడు. అసలు ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటంటే గ్రీకు భాషలో దానికి ఇలా రాయబడి ఉంది. ఒరిజినల్ గ్రీకు భాషలో బైబుల్ ఏమని రాయబడిందంటే అనుదినము అంటే ప్రతి క్షణం కూడా నింపబడటము. ఆత్మపూర్ణులైతే అర్థం ఏంటంటే ప్రతి క్షణము నింపబడటము అంటే అర్థం ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ బాటిల్ పైన ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ లో నీళ్ళు అయిపోయి ఏం చేస్తుంటాం, దాన్ని నింపుతాం. అప్పుడు ఏమవుతుంది, ఇల్లు మొత్తం నీళ్ళు వస్తాయి. అదే నింపలేదానికి ఏమవుతుంది, బాత్రూమ్ గబ్బు అయిపోతుంది, సింక్ గబ్బు అవుతుంది, అవునా కదా? ఇల్లంతా అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతానంటే వాడుక భాషలో మాట్లాడితే మీకు కొంత అర్థమైపోతుంది, జ్ఞాపకం ఉంటుందని మీకు తలకుండా మాట్లాడుతున్నా. కొంతసేపటికి నీళ్లు లేకపోతే ఇల్లు అంతా వాసనే, ఇల్లు తొడవకపోయినా వాసనే, నీ శ్వాసన వచ్చేస్తా ఉంటుంది కింద. కనుక ఏమవుతుంది అప్పుడు, కనుక దానిని దాని గ్రీకు భాషలో ఏమన్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అనుక్షణము నింపబడ్డ, ప్రతిసారి నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం ఉండాలంటే అనుక్షణం నింపబడాలన్నారు కదా పౌలు గారు. మేము ఎట్లా నింపబడాలి, ఏమి చేస్తే మేము నింపబడతాము అని కనుక మీరు అనగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31 నుంచి 33 వచనం చదవండి. అమ్మా గట్టిగా చదవండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చాలు తల్లి దేవుని వాక్యం ఎలా బోధించారంట, ధైర్యంగా బోధించారంట. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ఇదిగో ఇప్పుడు నేను సమాధానం చెప్తున్నాను అన్నట్టుగా అంటాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అని అంటే మొదటికి ఏం చేయాలి తెలుసా, వారు కూడి ప్రార్థింపగా అని ఉంది. అక్కడ ఏమన్నా చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ. వారు కూడి ప్రార్థించగా ఏం జరిగిందంటాడా చెప్పాలి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాలి. ఇప్పుడు మనం ఆత్మపూర్ణులై ఉండాలంటే మన జీవితాల్లో ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అర్థమవుతుందా? ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఒక ఎడారిలో చెట్టుకి నీళ్లు లేకపోతే ఎలా ఎండిపోయి ఉంటుందో ప్రార్థన లేని జీవితాలు అలా ఉంటాయి అని ఉంది బైబిల్. అంతే కదమ్మా. నీటి కాలాన్ని యోరాను నాటబడినవాడే పచ్చకుంటాడంటే, నీటి కాలాన్ని యోరాను లేనివాడైతే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మీరు ఇంటికి నన్ను చదవండి, అక్కడ రాసి ఉంటుంది దాని గురించి చక్కగా. అర్థమవుతుందా? తమ్ముడు, నేను ఎందుకు అటు ఇటు తిరుగుతానంటే అసలు ఎవరెంటున్నారు ఎవరెంటు లేదా నేను చెప్పేది విన్నారో లేదు తెలుసుకోవాలి తల్లి. అందుకే నేను అందరంగా చూసి వాక్యం చెప్తాను. చూడండి, ఫోన్ చూడొద్దు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే వారి కూడి ప్రార్థించగా పై నుంచి పరిశుద్ధాత్మ వారి మీద ఎలా వాలిందంట,
అవును మరి వర్ణాలు పరిశుద్ధాత్మ వాళ్ళినప్పుడు మరి ఎలా ఎలా మారిపోయారు ఒక్కొక్కరు చెదిరిపోయి అక్కడ యోదయ సమరయ గలతీయ పొప్పుదెప్పియ పొంతియ పిలాతి ఆ సొంత సువార్తలు ప్రకటించారంట. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటే మొదటి మనం చేయవలసిన పని ప్రార్థన చేయాలి. ఇది నిజంగా దేవుని సన్నిధిలో మనం గుండెల మీద చేసుకుని నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదో మనల్ని మనం దేవుని ఎదుట క్వశ్చన్ వేసుకుంటే మనం దేవుని సన్నిధిలో అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో సావాసం చేయటం. చెప్పండి, ప్రార్థన అంటే అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ విడిచిపెట్టేసి కొంత సమయం ప్రత్యేకంగా దేవుడితో గలపడాన్ని ప్రార్థన అంటారు. అన్ని మర్చిపోవాలి, లోకమంతా విడిచిపెట్టాలి. అంతా విడిచిపెట్టేసి వచ్చి ప్రభుతో ఏకాంతంగా ఒక రూమ్ లో కూర్చుని ఎందుకు మనం దేవుని దగ్గరికి ఏడవాలి? ఎందుకు ఏడవాలంటే దినాలు చెడ్డవని అన్నాడు, సమయాన్ని పోనీయొద్దన్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎంత భయంకరమైనటువంటి మరణాలు. మీకు ఇంకో మాట చెప్తాను, ఈ బైబిల్లో రాసుకోండి. 138 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో జనాలు. ఎంతమంది? 138 కోట్ల మంది భారతదేశంలో 3 కోట్ల మంది దేవుడిని నమ్ముతున్నారు. 135 కోట్ల మంది నరకానికి అలా జోగుతున్నారు. నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, అయిపోయిన పరలోకం వెళ్తాను, సండే నేను ఆరాధనకు వస్తాను అంటే బైబుల్ దాన్ని పరలోకం వెళ్తారని చెప్పట్లే. అట్లా అర్థమవుతుందా? బైబుల్లో రక్షణ పొందడం ఒక ఎత్తు గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందడం అనేది యేసుక్రీస్తు దేవుడని, మృతుల్లో నుండి ఆయన లేచి ఉన్నాడని నమ్మి విశ్వసించిన యెడల నీకు రక్షణ కలుగునని చక్కగా రోమ పత్రికలో రాయబడి ఉంది. రాసిన తర్వాత దానికి గుర్తు ఏం చేస్తాం? మనం నీళ్లలో మునిగి పైకి వెళ్తాం, దాన్ని బాప్తిసం అన్నారు. అంటే మనం రక్షణ పొందాం అనడానికి గుర్తు ఏంటి? నీళ్లలో నుంచి లేచి బాప్తిసం తీసుకోవడం. ఆ తర్వాత పౌలు అంటాడు, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి అన్నాడు. మనం ఏం చేయాలి? మన రక్షణని భయముతో వణుకుతో ఎందుకు కొనసాగించుకోవాలంటే ఇయా దినాలు చెడ్డవి. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడు ఎలా మనల్ని మార్చేస్తాడో తెలియదు. తాగేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏం కాదేరా నేను చర్చికి వెళ్తాను, తాగకూడదంటే ఏం కాదేరా ఒక్కసారి తాగు అని అంటారంట. అంటే దినాలు ఇలా చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలనంట? జాగ్రత్తగా ఉండాలనంట. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఇంకొక మాట, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనకు దేవునికి ఎప్పుడైతే మనం సొంత రక్షణను కొనసాగించుకోవాలి కదా. సొంత రక్షణ ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఎట్లా కొనసాగించుకోవాలో నేను చెప్పాను, భయముతో వణుకుతో. నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే మన సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్తున్నాను, నేను కొంత స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాను. సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఆ మాట అన్న తర్వాత యేసు ప్రభు వారు మాట్లాడాడు, అంతం వరకు సహించువాడు ఎవడో వాడే పరలోకానికి రాజ్యం చేస్తాడు అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? అంతం వరకు. అంటే మీ రక్షణను దినదినము జాగ్రత్త కొనసాగించుకుని దేవుడు వచ్చే దినం వరకు, అంటే మనం సజీవులమై ఉండి దేవుడు ఒకవేళ ఇప్పుడే వచ్చాడంటే అప్పుడు దాకా మనం కొనసాగించుకుంటే పరలోకం వెళ్తాడు. ఒకవేళ దేవుడు రాకుండా మనం ఈ మధ్యలో ఇప్పుడే నేనే చచ్చిపోయానుకో, ఇప్పుడు వరకు నేను భయంతో వణుకుతున్న దేవుడు రక్షణ కొనసాగించుకుని చచ్చిపోయానుకో, పరలోకం వెళ్తా. ఒకవేళ నేను ఇలాగే బ్రతుకుంటే దేవుడు వచ్చేదాకా సజీవుడు ఉండగలిగాను అనుకో, ఇదంతా అదే నేను నా సొంత రక్షణ కొనసాగించుకోవడం నేను చచ్చిపోయాను అనుకో, అది ప్రశ్నార్థకం, వెళ్తానా లేదా. ఎందుకంటే బైబుల్ చక్కగా చెప్తుంది, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి అని. ఇప్పుడు నీకు రక్షణను కొనసాగించుకోవాలన్నా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలన్నా, నువ్వు అంతం వరకు నిలబడాలన్నా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటయ్యాలంటే ప్రార్థన చేయటం. ఏం చేయటం? ప్రార్థన. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను మాట్లాడలేతే నాకు ప్రార్థన రావు, నిన్న చూసిన సీరియల్ సగంలో ఆపేసాడు అదే గుర్తొస్తుంది, లేకపోతే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి అవే గుర్తొస్తున్నాయి, లేకపోతే నేను క్రికెట్ ఆడవచ్చు నాకు అదే గుర్తొస్తుంది, లేకపోతే ఏయో గుర్తొస్తాయి కొంతమంది ప్రార్థనలోకి వెళ్తే. అయినా జయించడం ఎలా అంటే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోనండి. మీ కళ్ళ ముందు చనిపోతున్న వారినో, లేకపోతే మీ కళ్ళ ముందు రక్షణ లేకుండా ఉన్న వారిని, చుట్టుపక్కల మీ ఇంటి పక్క వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీకు ఆశీర్వాదం రావాలంటే మంచి మెడిసిన్ చెప్తున్నాను నేను. మీరు దీవింపబడాలంటే ఒక మంచి మెడిసిన్ చెప్తున్నా. మీకు ప్రార్థన రాకపోతే పక్కన వాళ్ళని గుర్తుపెట్టుకోనండి. ప్రభా నా మట్టుకు నన్ను రక్షించవు, వీళ్ళు నరకానికి వెళ్తున్నారు కదా. ఇదే ప్రార్థన అంటే ఏముంటుంది? ఈ మాటలు చెప్పడమే దేవుడితో. దేవుడు మనకు తండ్రి. ఒక నాన్న దగ్గరికి వెళ్ళి నేను మా డాడీ ఉన్నాడు అనుకో, నాకు 10,000 కావాలంటే డాడీ నాకు 10,000 కావాలని ఎలా అడుగుతాను. ప్రార్థన అంటే కూడా అంతే, దేవుడితో మనం ఇలా మాట్లాడటమే. మనకు కావాల్సినవి
దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అరాచకాలను బట్టి దేశంలో ప్రజలు, తర్వాత ముఖ్యమంత్రి కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఈ బస్తీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఈ బస్తీలో ఉన్న నాయకులు చక్కటి పరిపాలన కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీరు ఇంకో ప్రార్థన కూడా చేయొచ్చు. బస్తీలో ఎవరైనా షాపులో దోసుకుంటుంటే దోసుకునే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రార్థన ఎలా చేయాలనుకుంటే ఇంతసేపు మీరు కనుక ఇవన్నీ ప్రార్థన చేస్తే గంట సేపు మీకు తెలియకుండా అయిపోతుంది. అప్పుడేమవుతుంది తెలుసా, నీ కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన లాస్ట్లో చేసుకోవాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం అవుతుంది. వెతక నన్ను కాపాడు, నా బిడ్డలు పాడు చేసి, నా బిడ్డలు కాపాడు, నా భర్తను కాపాడు, అంతా పాడు ప్రార్థన చేసుకుని జవాబులు రావు. దేవుడి దగ్గర ప్రార్థన ఎలా చేయాలంటే చక్కగా దేవుడిని స్తుతించాలి, మన చుట్టుముట్టున్న వాళ్ళు అందరి కొరకు చేయాలి, లాస్ట్లో మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పారు కదా, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది పరిశుద్ధాత్మతో నింపబడాలంటే రెండోది ఏం చేయాలంటే ఇక్కడికే రండి మీరు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నేనే చదువుతున్నా, వినండి. ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకటే హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు. ఇక్కడ ఎన్ని పదాలని ఏమన్నాడైనా? కీర్తనలు అన్నాడు, సంగీతములు అన్నాడు, ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు. వీటన్నిటిని చేస్తూ హెచ్చరించమన్నాడు. తర్వాత మీ హృదయములలో ఏం చేయాలంట? ప్రభువుని గురించి ఏం చేయాలంట? పాడుచు కీర్తించు. మనం ఏం చేస్తాం? ఇన్ని చేస్తాం సంఘంలో, చెప్పండి. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన అంటే, దినాలు మీరు అనొచ్చు, ఎందుకు పాడాలి, ఎందుకు కీర్తించాలి, ఎందుకు హెచ్చరించుకోవాలి, పౌలు గారు మాకెందుకు చెప్తున్నారంటే, అప్పుడు పౌలు అంటాడు, అబ్బాయి చెప్పారు కదరా, దినాలు చెడ్డవిగా ఉన్నాయి, సమయం పోనీయొద్దన్నారు కదా, ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి నేను చెప్తున్నా. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? మొదటగా ప్రార్థన చేసి సద్వినియోగం చేసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతావు. రెండవదిగా పాటలతోను, కీర్తనలతోను, వాయిద్యములతో, సంగీతములతోను హెచ్చరించు, పాడుచు మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అజ్ఞానంతో ఉంటాం, జ్ఞానం కలిగి ఉంటాం. ఏం చేస్తాం? జ్ఞానం కలిగి ఉంటాం అంటే దేవుణ్ణి కలిగి ఉంటాం. అప్పుడు మనం ఎలా ఉంటామంట? అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాం మనం. అర్థమవుతుందా? అప్పుడు పరిశుద్ధాత్మతో, మొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే మాటకు మనం ఏం చేయాలి? దేవునితో కలిసిపోవాలి. అన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? దేవునితో ఒక ప్రదేశాన్ని మనం ఎన్నుకుని ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? చాలా మందికి పిల్లలు చదువుకోవడానికి రూమ్ అండి, ఇది పిల్లల బెడ్రూమ్ అండి, ఇది నా రూమ్ అండి అంటే, మనకి ఇక్కడ గృహకాలు కూడా చిన్నది కాబట్టి అన్ని చేయలేకపోవచ్చు. కానీ ఈ రోజు చాలా మంది పరిస్థితులు చెప్తున్నా నేను. కానీ ఇది దేవుడితో నేను గడిపే ఒక సమయం, గడిపేటటువంటి రూమ్ అని ఒక్కడ చెప్పరు. దేవుని పిల్లలకి కనుక దేవుడు ఇల్లు ఇస్తే, దేవుడితో నేను గడపడానికి ఇదిగోండి రూమ్ కట్టుకున్నాను అని ఒక రూమ్ కట్టుకోండి మీరు. అది మీ జీవితానికి దీవెన, మీ కుటుంబాలకు దీవెన. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సమయంలో రోజు టైం పెట్టి వెళ్తావు అనుకో, ప్రభు నీ కొరకు వెయిట్ చేస్తాడు. తెలుసా? నా కుమార్తె అదిగో ప్రతిరోజు నాతో మాట్లాడటానికి సమయం ఇక్కడికి వస్తుంది కదా. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకుంటే, ఆదాము ప్రతిరోజు చల్లపూట ఏం చేసేవాడంటే దేవుడితో ప్రతిరోజు చల్లపూట రాయబడింది కదా. అట్లానే మీరు ఒక సమయం పెట్టుకుంటే దేవుడు ఆ సమయం వచ్చి మీతో గడుపుతాడు. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా? ఇవన్నీ తెలియకుండానే మేము క్రైస్తవులు అని మనం ఏం చేస్తామంటే ఒక సింబల్ వేసుకుని నేను క్రైస్తవుడు అని అంటాం. క్రైస్తవుడు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తులా జీవిస్తూ, లేకపోతే క్రీస్తులు ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతూ వెళ్ళేవాడే క్రైస్తవుడు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఏం చేయాలంట? నింద అనుభవించాలని బైబుల్లో. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలని ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేడు బోధల్లో ఏముందంటే దీవెన ఆశీర్వాదాలు లేవని నేను చెప్పట్లా. పేతురు పత్రికుడు అంటాడు, ఆశీర్వాదానికి మీరు వారసులు అవడానికి నేను మిమ్మల్ని పిలిచాడు అంటాడు. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? మనల్ని ఆల్రెడీ ఆశీర్వదించాడండి. మనల్ని ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు మీరు అడిగారు అనుకో, ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను? చీకట్లో ఉన్నాను. ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను? దేవుడిని తెలియని వాడుకున్నాను. ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను? నోరు తెరిస్తే బూతు మాటలు. ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను? ఎవరైనా దొంగతనానికి రారంటే వెళ్ళేవాడిని. ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను? ఎవరైనా కొడదాం రారంటే వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నాం మనము? ఎవరైనా కొడదాం రాంటే రాండ్రా, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను రా,
ఆంధ్రబాబు నేను దొంగతనం చేయకూడదు, ప్రభుని నమ్ముకున్నారా అంటే మనలో మార్పు వచ్చిందా లేదా? ఇది ఆశీర్వాదమా కాదా? ఒక పాపి పరిశుద్ధుడు అవడం కంటే మించిన ఆశీర్వాదం ఏమో చెప్పండి. చాలా మంది ఏం చేస్తారంటే బోధలో ఈ రోజు బోధ ఎట్లా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం. ఎవడు బైబుల్ ఒక రెఫరెన్స్ చూపినా, జక్కయ్య ఉన్నాడు, తన ఆస్తినంతా పనిచేసాడా అంటే జక్కయ్య దరిద్రుడైనట్ట. బర్నబా ఉన్నాడు, ఏం చేశాడు బర్నబా? తన చరస్తి రాస్తులు అమ్మేసి దేవుడికి ఇచ్చేశాడు. ఒక్క పెంకు కూడా అట్టు పెట్టుకోలేదు ఆయన, చిల్లి గవ్వ కూడా అట్టు పెట్టుకోలేదు. చరస్తి రాస్తులు మొత్తం అమ్మ ఏం చేశాడు? అపోస్తలులను అమ్మడేశాడు. అంటే అప్పుడు బర్నబా దరిద్రుడా? అంటే ఇప్పుడు ఇల్లు కడితే నువ్వు దీవింపబడ్డావన్న బాధ దొంగ బాధ కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబుల్ చదివేటప్పుడు బైబుల్ చాలా చక్కగా స్పష్టంగా చదవాలి, నిదానంగా చదవాలి. సరే బైబుల్ చదివేటప్పుడు ఏంటంటే మనకు లేనిపోయినవన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఏదో ఈ రోజు చదివితే నాకు ఆశీర్వాదం అవుతుంది పట చదివేసుకుని వెళ్ళిపోతాం. అలా చదవటం వల్ల మనల్ని మనం మోసం చేసుకున్నాం, ఎవరినో కాదు మనల్ని మనం. నేను చెప్పాను కదా, మీరు దీవించబడాలి అని అంటే ఒకటే ఫార్ములా, ఒకటో కీర్తన మీరు నోటుతో మొత్తం చదివేసి బట్టి పట్టండి. యేసు ప్రభు ఎవడు నా యందు నిలుచునో నేను ఎవని యందు నిలుచునో వాడు బహుగా ఫలించును అని ఉంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఈ మాట జాగ్రత్త గుర్తుపట్టండి. ఎవడు నా యందు నిలుచునో అన్నాడు దేవుడు. ఎవని యందు నా వాక్యం నిలుచునో వాడు బహుగా ఫలించును అన్నాడు. అట్లు ఫలించిన వాడు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు అక్కడ దేవుడు. నా యందు నిలిచి మీకు ఇష్టమైనది ఏదో అడగండి నేను ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? కనుక దీవెనలు అలా వస్తాయి. ఎలా వస్తాయి? యేసు ప్రభు నందుంటే దీవెనలు వస్తాయి. కనుక ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలంటే సమయాన్ని, జనాలు చెడ్డగా ఉన్నాయి కనుక సమయాన్ని ఎలా వాడుకోవాలి, అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానంగా ఎట్లా నడవాలి, మద్యంతో మత్తులయ్యకుండా ఎలా ఆత్మపూర్ణులై ఉండాలి అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయడం ద్వారా మనము సద్వినియోగం చేసుకోగలుగుతాం సమయాన్ని. రెండవది ప్రార్థన చేయడం ద్వారా జ్ఞానంతో ఉంటాము. మూడవది ప్రార్థన చేయడం ద్వారా మద్యముతో మత్తులు కాకుండా ఆత్మపూర్ణులుగా ఉండగలుగుతాం. అర్థమవుతుందా? ఆత్మపూర్ణులై ఉండాలంటే రెండో మాట మనం చూడుతున్నాం. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఎలా ఉండాలంట? ఒకరిని కీర్తన పాడాలంట, సంగీతంతో పాడాలంట, తర్వాత ఏమంటారంట ఆత్మ సంబంధమైన పాటలు పాడాలంట. హెచ్చరిస్తూ మీ హృదయంలో ప్రభువును గూర్చి ఆడుచూ కీర్తిస్తూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తామనంటే పాటలు ఏదో చర్చికి వచ్చినప్పుడు ఏదో 4-5 పాటలు పాడతారని బహుశా ఆ పాటలు పాడినప్పుడే ఉంటది. కానీ అలా ఉండకూడదండి. ఆరాధన అనేది ప్రతి క్షణం కూడా మన నోటు దేవుని మాటలు వస్తా ఉండాలి. ప్రతి క్షణం. దాన్నే చెప్పారు కదా, గ్రీకు భాషలో ఆత్మపూర్ణులే ఉండు అన్న పదానికి గ్రీకు భాషలో వాడిన పదం ఏంటంటే కంటిన్యూగా, అంటే ప్రతి క్షణం నింపబడుతూ ఉండాలంట. మనం ఎలా? ప్రతి క్షణం నింపబడుతున్నాం. నువ్వు ప్రతి క్షణం నింపబడుతూ ఉండాలంటే నువ్వు దేవుణ్ణే ధ్యాసగా, దేవుణ్ణే శ్వాసగా, దేవుణ్ణే ఊపిరిగా పెట్టుకున్నప్పుడు మనము ముక్కు మూసుకున్నాం అనుకో 5 నిమిషాలు ఏమవుతుంది అమ్మా? చచ్చిపోతాం. అలాగే దేవుడు లేకుండా కూడా మనం క్షణాన్ని మన జీవితం ఊహించుకోవాలి. దేవుడు లేకుండా మన జీవితం ఉందని మనం ఊహిస్తే, దేవుడు లేకుండా ఉందని మన జీవితం ఊహిస్తే అది మనకి ఎంతో నష్టకరమైనటువంటి జీవితం కనపడుతుంది. అర్థమవుతుందా? సౌలు దేవుని చేతిలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో దేవుడు విసర్జించాడు సౌలుని, సౌలు బ్రతికి ఏమైపోయింది? దేవుడి చేతిలో ఉన్నంత వరకు బాగా ఉన్నాడు, మంచి రాజుగా ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే దేవుడే సౌలుని విసర్జించునని ఉంటది, సౌలుని విసర్జించాడో సౌలు జీవితం అలాగే వెళ్ళిపోయింది. కనుక ఈ అంత్య దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినాలలో ఉన్నాం, ప్రభు అక్కడ సమీపించిన దినాలు ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే మొదటి మాట ఏం చెప్పని చెప్పండి? ప్రార్థన. రెండో మాట అమ్మా చెప్పాలి గట్టిగా, కీర్తనతోను. బైబుల్ ఉంది కదా, చెప్పండి, చూసి చెప్పండి, ఇబ్బంది ఏముంది? మీరు నేర్చుకోవాలని నేను పదే అన్న పదాలు 4-5 సార్లు ఎందుకు చెప్తున్నాను అయ్యానంటే మీరు నేర్చుకోవాలి. నేను ఏది చెప్పాను అది మీరు అప్పచెప్పేయాలి. ఊరికే ఇక్కడ కూర్చుని 4 జోకులేసి మిమ్మల్ని నవ్వించి అదే సూపర్ చెప్పండి పాస్టర్ గారు ఎవరు అని అనిపించుకున్నాను అనుకో, నేను దొంగని, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినట్టే. నేను నాకు అలా నాకు అనిపించుకోవడం లేదు. మీకు కొంత కష్టమైన వాక్యం ఎలా ఉందో అలా బోధించి నేను వెళ్ళాను అనుకో, తర్వాత దీని ఫలాలు మీరు తర్వాత చూస్తారు. దేవుడు ఎలా మిమ్మల్ని తాకాడు, ఎలా మిమ్మల్ని ఆశీర్వదించాడు చెప్పాను కదా. అప్పుడు మీరు చప్పట్లు కొట్టండి ఎవరికి? దేవుడికి. అప్పుడు ఆనందం వేస్తుంది నాకు.
పాస్టర్ గారు పలానప్పుడు మీరు వాక్యం చెప్పినారు, ఆ వాక్యం వల్ల ఇది నాలో ఈ జీవితంలో మార్పు కలిగింది అని మీరు ఎప్పుడైతే చెప్తారో, లేకపోతే నేనున్నాననే కాదు, రేపు ఇస్సాక్ గారు ఉన్నప్పుడు కూడా వాక్యం మీద పలానా పాస్టర్ గారు మీరు పిలిపించారు, పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్పినప్పుడు ఇదిగో మేము ఇది నేర్చుకోగలిగాం బైబుల్లో నుంచి అని మీరు మీ పాస్టర్ గారికి చెప్పి ఇక్కడ సాక్ష్యం చెప్పారు అనుకోండి, అప్పుడు మీరు దేవుడిని కనపరిచినట్టు, అప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యం అన్నట్టు. అర్థమవుతుందా? కనుక ఆత్మపూర్ణులై ఉండాలంటే, మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానంగా ఉండాలంటే, ఆత్మపూర్ణులుగా ఉండాలనంటే మనం చేయాల్సింది ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉండి తర్వాత ఏమంటాడంటే 20వ వచనం నేను చదువుతున్నాను నేనండి, 5:20 ఎఫెసీ పత్రిక 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి చెప్పాలి తమ్ముడు? దేవుడు మనల్ని ఇక్కడ దాకా బ్రతికించినందుకు కృతజ్ఞతాస్తుతులు. మరి మనము కృతజ్ఞతాస్తుతులు అంటే మరి అట్లా దేవానికి స్తుతి చెల్లిస్తున్నాను, నీకు వందనాలు అంటాం కదా, ఏంది మరి మనం చెల్లిస్తున్నామని చెప్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? థ్యాంక్స్ చెప్పమే, సింపుల్. దేవుడు చేసిన మేలును బట్టి నీకు వందనాలు అంటాం కదా, అదే కృతజ్ఞతతో. కృతజ్ఞత అంటే ఏంటంటే హృదయపూర్వకముగా, అంటే ఏ వేషధారణ లేకుండా అని గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతతో అని అన్నాడు కదా. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, సపోజ్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చి నా ఇంట్లో నాకు తినడానికి లేదు, ఎవరో ఒక ఆయన వచ్చి నాకేం చేస్తాడు, ఏదో బియ్యం కట్టి ఇచ్చేస్తాడు. అప్పుడు నేనేమంటాను, అయ్యా దేవుడు పంపిస్తే దేవుడు వచ్చినట్టు వచ్చో నా మనస్ఫూర్తిగా నీకు వందనాలు జరుగుతున్నాం అంటే హృదయపూర్వకంగా అంటారు కదా, అది అంటే వేషధారణ లేకుండా ఎల్లప్పుడు ఏం చేయాలంటే దేవుడికి. ఊరికి కొంతమంది, అంటే మీరు తప్పక అర్థం చేసుకోండి, కొంతమంది పెంతుకొస్తులో సహజంగా వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఏముంటుందంటే ఏం చేసే స్వతంత్రం అలువే అని, అది కామన్ గా అనేది గుర్తుపెట్టుకోండి. కామన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే అదొక పాఠం లాగా, అదొక అలవాటు లాగా చేసేసుకుంటారు. అలా అది తప్ప నేను అనట్లేదు. కానీ మనము కృతజ్ఞత స్తుతి ఎట్లంటే వేషధారణ లేకుండా, అంటే వాళ్ళు ఎలా స్తుతి చెల్లిస్తారో కొంత వాళ్ళకి అవగాహన లేకుండానే చెల్లిస్తారు. కానీ కృతజ్ఞతా స్తుతి మనం ఎలా చెల్లించాలంటే ఒక అవగాహన ఉండాలి. ఎట్లా తెలుసా? హృదయపూర్వకంగా ఇది నేను నా ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నానంటే ఇది నా కడుపులో నుంచి వచ్చింది, నా కడుపులో నుంచి వచ్చింది, అంటే నా హృదయంలో నుంచి వచ్చింది అన్నట్లుగా మనం ఏం చేయాలంట? ప్రతిదానికి ఎలా ఏం చేయాలంట? చెప్పాలమ్మా, చెప్పాలి. నేను పెద్దగా అడుగుతున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు బూస్ట్ ఇస్తే ఇంకా మంచిగా వాక్యం చెప్తాను, మీరు నాకు బూస్ట్ ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? మీరు చెప్పాలి. మీకు వాక్యం నేర్పించడానికే నేను వచ్చిన, మీకు వాక్యం రాదని నేను కాదు. వచ్చినా దేవుడు నాకేది ఇచ్చాడో దాన్ని నేర్పించడానికి కొద్దిగా ఈ మెసేజ్ మీరు రేపు ఎవరికైనా అప్పచెప్పేయాలి. అర్థమవుతుందా? ఈ మెసేజ్ ను ఎవరైనా వచ్చి ఏం చెప్పారంటే 3 దినాలు మంచిగా లేవంట, సమయాన్ని పోనీయొద్దు అన్నాడు, అజ్ఞానంగా ఉండొద్దు అన్నాడు, ఆత్మపూర్ణులుగా ఉండమన్నాడు పాస్టర్ గారు. ఎట్లా ఉండాలని మేము ఆయన అడిగాము. ఆయన అడిగినప్పుడు 3 మాటలు చెప్పాడు. ఒకటేమన్నా ప్రార్థన చేయమన్నాడు, 2 ఏమన్నా పాటలు పాడమన్నాడు, 3 ఏమన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. అది 3 జత అయిపోయింది మెసేజ్. మీకు వచ్చేసింది కదా, అది అప్పచెప్పేయచ్చు. అవునా కదా? అది అప్పచెప్పేయచ్చు. మంచిది. ఏం చేయాలంట? మనం హృదయపూర్వకంగా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు కొంతమంది ఎలా చెల్లిస్తారని అంటే, ఏదైనా ఇచ్చినప్పుడు అంత మంచి పని చేసేవాడు దేవా, నీకు వందనాలు దేవా అని అంటారు. ఎప్పుడన్నా ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోయిన దగ్గరికి మీరు వెళ్ళారనుకో, ఎట్లా ఎడుతారు? ఏం దేవుడో పాడు, నాకు మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. దేవుడు అది ఎంత పాపమో తెలుసా? దేవుడు నిందించడం. ఇప్పుడు కుండ తయారు చేసి ఒకటితో కుండ మాట్లాడి నన్ను ఎందుకు ఇలా జాతర అని అనగలదా కుండ? ఒక ఫోన్ తయారు చేసి ఫోన్ మాటలు వచ్చి నన్ను ఎందుకు జాతర అని అనగలదా? అంటే ఏం చేస్తాడు? దాన్ని పగలగొట్టారు. అర్థమా కదా? రూపించిన దేవుడి మీదే ఈరోజు ఎంత నిందలేస్తారో తెలుసు. అది చాలా బాధాకరమని గుర్తుపెట్టుకోండి. బైబుల్ చెప్పింది కదా, పుట్టినవాడు ఖచ్చితంగా చచ్చిపోతాడని బైబుల్ ఉందా లేదా? సంగీలో చెప్పాడు కదా, మనం పుట్టిన వారిని ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది ఎవరొకడు. కాకపోతే ఒకరోజు, ఈ రోజు నేను అనుకో, రేపు ఇంకొకడు అనుకో, రేపు ఇంకొకడు, ఎవరైనా చనిపోవాల్సింది. చనిపోతామన్న దినం అయితే ఒక దినం ఉంది కదా, ఆ దినం వచ్చిందేమో చచ్చిపోయారేమో. దేవా
నీ సన్నిధి తీసుకెళ్ళి సంతోషాలని అడగకుండా నువ్వేం దేవుడివో పాడో దేవుడిని బూతులు తిట్టున్నాను కూడా చూశాను నేను. దేవుడిని బూతులు తిట్టున్నాను కూడా చూశాను. ఎంత పాపం అండి అది. ఆ హృదయం పగిలిపోయింది అని అక్కడ తిడతంటే. దేవుడిని నమ్ముకున్నాడు. ఎంత పాపం చెప్పండి. నిన్ను దేవుడు మోసం చేశాడా? నీకు బైబుల్లో చెప్పలేదా చచ్చిపోతారని? అంటే మనమే కాదు కదండి, అన్ని జనులు కూడా చచ్చిపోతారు కదా. కృష్ణులో పుట్టిన ఏ మానవుడని చచ్చిపోతారు కదా. క్రీస్తునందు ఎవడని చస్తేనే కదా రేపు పొద్దున పరలోకం వెళ్ళగలిగేది. బ్రతుకున్నవాడు ఎవడు కూడా పరలోకం వెళ్తాడని లేదు. ప్రభు రాకడ ఆలస్యమే. ప్రభు గారికి వస్తే మనం ఆయనతో పాటు వెళ్తామేమో కానీ అలా కాకుండా మరణించకుండా పరలోకం వెళ్ళడం అన్నది అసంభవం. అర్థమవుతుందా? అంటే దీంట్లో మనం అర్థం చేసుకోండి. మరి ఒకవేళ ప్రభు వచ్చేదాకా మనం బ్రతుకుంటే వెళ్తాం. ప్రభువు రాకుండా ముందు మనం చచ్చిపోయామనుకోండి, అది మనకు మేలే. అది మనకు మేలే కదా. దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ తప్పుగా ఏదో అర్థం చేసుకోవద్దు మీరు. కనుక చాలా మంది దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మేలు కలిగితేనేమో నీకు అంత రోడ్డు ఏడంటారు, మేలు కలగకపోతే నువ్వేం దేవుడు అని అంటారు దేవుడు. కానీ అది దేవుడి పిల్లల లక్షణం కానే కాదు. అది దేవుడి పిల్లల చెప్పాలి. దేవుడి పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారంటే యోగు లాగా ఉండాలి. యోగు ఏమన్నాడు చెప్పండి? ఆమె వచ్చందే ఏ మనిషి నువ్వు భర్తను అంటుంది ఆవిడ వచ్చి. ఇంకేం దేవుడు? పిల్లలు చచ్చిపోయారు, అన్ని చనిపోయింది, మనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది, ఉన్నటువంటి పశు సంపద కూడా పోయింది. చివరికి నువ్వేమన్నా బాగున్నావా అంటే నీకే దిక్కు లేకుండా పెంకులతో గీక్కుంటున్నావు బొడుగులో. ఇంకేం దేవుడు నీకు? దేవుడిని తిట్టు చచ్చిపో అంటుంది ఆవిడ వచ్చి. అంటే సాతాను ఎట్లా శోధించాడో చూడండి అసలు. అప్పుడు యోగుగా చక్కగా అన్నాడు, మూర్ఖురాల అని అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. అంటే అక్కడ కూడా మాట్లాడ పాపం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. నువ్వే మూర్ఖురాలు అని అలా గుర్తుపెట్టుకోండి. మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని ఆమె చెప్పి అంటాడు. యెహోవా వలన మనం మేలునే అనుభవించదమా, కీడు అనుభవించడం తగదా? ఇది ఎంత మాట చెప్పండి. ఇది ఎంత మాట? ఈ మాట నిజంగా దేవుణ్ణి కలిగిన వాడిని చెప్పగలిగిన మాట. యెహోవా వలన నువ్వు ఎప్పుడు మేలులేనా నీకు కావాల్సింది? కీడు అనుభవించడం నీకు తగదా? అంటే కష్టం రాగానే ఎప్పుడు దేవుడి మీద నువ్వేమి దేవుడు అన్న మాట మనకు రావద్దండి. ఆ మాట మనకు వచ్చిందంటే అసలు నువ్వు రక్షణ పొందేవో లేదో అది ప్రశ్నార్థం. జాగ్రత్తగా మనం ఆలోచించాలి దేవుని పిల్లలు. అందుకే ఎల్లప్పుడు ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రతి విషయంలో ప్రొద్దున్నే మంచం మీద నుండి వేకుజామని మనం లేచినప్పుడు, ప్రభా ఈ దినం ఆయుష్ నాకు ఇచ్చో, నా కుటుంబానికి ఆయుష్ ఇచ్చో, ఈ దినాన్ని మేము సూర్యోదయం చూడగలడానికి నువ్వు కృపనిచ్చావు, ఈ దినాన్ని మేము సజీవులు ఉండడానికి నువ్వు కృపనిచ్చావు, కాబట్టి నీకు స్తోత్రం. అది అయిపోయిందా? అక్కడ నుంచి భర్తకి ఏదో పెట్టాల్సిన బాక్స్ పెట్టేద్దాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. మరలా వాళ్ళని క్షేమంగా తీసుకురాబోతున్నావు ప్రభా. విశ్వాసంతోనే ముందే థ్యాంక్స్ ప్రభా ముందే చెప్పేయాలి. క్షేమంగా తీసుకెళ్తున్నావు, క్షేమంగా తీసుకొస్తున్నావు విశ్వాసంతో దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మన పనులు ఏం చేసుకోవాలి. అప్పుడు మరలా ఇంట్లో వాళ్ళు ప్రభుతో గడుపుతూ ఉండాలి. అదే నీకు అది ఒక వ్యక్తి ఇంట్లో అలా మండితే నీ ఇల్లే పరలోక పట్టణం తెలుసా? నీ ఇల్లే పరలోక పట్టణం. అప్పుడు ఆగొచ్చిన భర్త కూడా నీ ప్రార్థన తగిలి ఆవిడ మానేస్తాడు. ఎవరో చెప్పాల్సిన తాగే మానేయని. నీలో ఉన్న ప్రభావం ఏదైతే దేవుడి ప్రభావం ఉందో ఆ ప్రభావం మనకు ఎందుకంటే ఇప్పుడు మంట ఉందండి. ఒక మంట పెట్టినప్పుడు ఆ కంప ఎండిపోయిన కంప పక్కనే పచ్చని చెట్లు తగలడవా? ఎందుకు తగలటి? ఆ ప్రభావం పెట్టండి. నీలో ఉన్న ప్రార్థన ప్రభావం నీ ఇంట్లో వాళ్ళందరికీ తగిలిందనుకోండి, మార్చమని అడగాల్సిన అవసరం లేదు దేవుడు. అలా అడగాల్సిన అవసరం లేదు తల్లి. దేవుడే ఆ ప్రభావం నాకు తగిలితే ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. అందుకే యోహాను సువార్తలో చెప్తాడు, ఒకడు నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ నా యొద్దకు రాలేడు అని అన్నాడు. మనం చాలా మంది మారు అంటాం. దేవుడు వాటిని ఏమవుతుందంటే సువార్త ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి. కానీ మార్చేవాడు దేవుడు. మనం ఏం చేస్తాం? అప్పుడే నేను వెళ్ళి ఈ రోజు సువార్త చెప్పచ్చు మార్చంటాం. మార్చే పని మందగా దేవుడి పని. దేవుడు మాత్రమే మాట. అందుకే యోహాను సువార్త అంటాడు, ఒకడు నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ నా యొద్దకు రాలేడు అని అంటాడు యేసుప్రభు. దేవుడు ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించాలంటే నీలో నుండి ఆ దేవుడి ప్రభావం
నీ ఇల్లు అంతా ముందు ఆవరించాలి. నీ ఇల్లు ఆవరించి నీ ఇల్లు గోరేపు కొండలాగా మండుతుంది అనుకో. మోషే వెళ్తాడు కదా, ఆ కొండకాడ ఏముందో నీ వెళ్ళాడు. ఏమైంది అక్కడ? నిజదేవుడిని తెలుసుకోగలిగాడు, సృష్టికర్తను తెలుసుకోగలిగాడు, ఆయనకు ఒక దైవజనుడిగా మార్చగలిగాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అర్థమవుతుందా? అలా మండాలి మనం. మన కుటుంబం అలా మండింది అనుకో, మన కుటుంబం అంటే ఏముంది, నీ మంట పక్కన అన్ని జనులు కూడా అంటుతారు. వాళ్ళు ప్రభు దగ్గర అలా మంట అండాలండి. అంతేగాని ఊరికి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఏదో పెద్ద పెద్ద మీటింగులు పెట్టేయటం వల్ల. మీరు నాకు ఒక విషయం చెప్పండి, పెద్ద పెద్ద మీటింగుల్లో నేను మారేను అన్నవాళ్ళు మారకుండా ఉండరు. కొంతవరకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రభావం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? ప్రార్థనలో నుంచి ప్రభావం రావాలి. ఆ ప్రభావం ఎక్కువ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా బ్రదర్ నాకు బాగా తెలుసు. బ్రదర్ షాప్ ఉంది. షాపులోకి వచ్చిన వాళ్ళతో కూడా కొన్ని దేవుని యొక్క కడపత్రికలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సువార్త పత్రికలు అంటారు. ఆ సువార్త పత్రికలకు ఎవరన్నా ఇలా పాస్టర్ గారిని అడిగి రాపించి వచ్చినప్పుడు బట్టలతో పాటు, అయ్యా ఇదిగో ఈ దేవుడి గురించి తెలుసుకొని నువ్వు ఆ సువార్త పని కూడా చేయి. అది ఎట్లా ఉంటుందంటే ఆ షాపును దేవుడు అలా ఉంచడు, దాన్ని ఉన్నత స్థితి తీసుకెళ్తారు బ్రదర్. ఎందుకంటే నేను ఏమీ లేనుకుంటే హైదరాబాద్కి వచ్చాను, 1000 రూపాయలు హైదరాబాద్కి వచ్చా, నెలకు 1,00,000 రూపాయలు కూడా సంపాదించగల స్థితిలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. గొప్ప చెప్పి ఇప్పుడు నేను వదిలేసి సేవకు వచ్చాను అనుకోనంటే, నేను ఆ బిజినెస్ కొంత అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఆ బిజినెస్ వదిలేసి నేను సేవలోకి వచ్చాను. ఇప్పుడు అర్థమవుతుందా? అలా సువార్త నేను వెళ్ళిన ప్రతి కంపెనీలో, ప్రతి కార్ షోరూమ్స్ మిషనరీ చేస్తాను. పెద్ద పెద్ద కార్ షోరూమ్ లో పెద్ద పెద్ద కోటేశ్వరు అలాంటి వారు కూడా యేసుప్రభువుని నమ్ముకోండి సార్ నేను డైరెక్ట్ చెప్పేస్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఏర్పరచుకుంది ఆయన పని కోసం. కనుక దేవుడు మనకి కాలేజీలో ఉన్నప్పుడు, అరే ఇది ఇచ్చారా, ఇది చాలా బాగుంది, నేను చదివాను, మీరు కూడా చదవని ఫ్రెండ్స్ నీతో చదువుకునే వాళ్ళకి నువ్వు చెప్పవచ్చు. సువార్త చెప్పాలమ్మా. సువార్త చెప్పకపోతే దేవుడు 135 కోట్ల మంది ఇంకా నరకానికి వెళ్తున్నారు. ఎవరు రక్షిస్తారని చెప్పండి. అర్థమవుతుందా? ఇలా చేయాలి. అందుకే మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుడు స్తుతించడం కాదు, ప్రతి క్షణం ఎల్లప్పుడూ అని అన్నాడు అక్కడ. అందుకే ఎల్లప్పుడు అంటే ఏంటంటే నష్టం జరిగినా కానీ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతిస్తూ. అర్థమవుతుంది? ఇప్పుడు అలా మీరు స్తుతించడం వల్ల ఏం చేస్తారు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానంగా ప్రవర్తించలేరు, అంటే అజ్ఞానంగా మాట్లాడలేరు. తర్వాత ఏదైనా దేనికన్నా మత్తులుగా మారలేరు. అర్థమవుతుంది మీకు? ఇంతకుముందు చెప్పాను మత్తులు అంటే ఏంటో. అలా ఆ మత్తు పరిస్థితుల్లోకి మీరు వెళ్ళలేరు. అప్పుడు ఎలా ఉంటారు మీరు అంటే ఆత్మపూర్ణులై ఉంటారు. ఎలా? ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలతో దేవుడు స్తుతిస్తున్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఎలా ఉంటామంట? మనము ఆత్మపూర్ణులుగా మార్చబడతామంట. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇంకా 10 నిమిషాలు నాకు సమయం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాల తర్వాత అంటాడు లాస్ట్ మాట, క్రీస్తునందరి భయముతో ఒక్కడికి ఒకడు లోబడి ఉండండి. అమ్మా ఏం చేయాలంటే క్రీస్తునందరి భయముతో ఏం చేయాలంట? ఒక్కడికి ఒకడు. ఇది పెద్ద ఛాలెంజ్ ఈ రోజుల్లో మనకి. లోబడటం అన్నది పెద్ద ఛాలెంజ్. ఒక్కడికి ఒక్కడు లోబడమని బైబుల్ చెప్తుంది. లోబడతారా? చెక్ నాకు ఏం తక్కువ, ఆడికన్నా నాకు ఏమన్నా తక్కువ, నేను ఎందుకు లోబడాలి అని అంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో జీసస్ లేనట్టే, మనలో యేసు ప్రభు లేనట్టే. నీలో నిజంగా యేసు ప్రభు ఉన్నాడంటే నువ్వేం చేస్తావు? లోబడతావు. లోబడటం అర్థం ఏంటంటే దేవుని ప్రేమను చూపించటం. ఎవరన్నా బ్రదర్ ఎక్కడికి వెళ్తావు అంటే, అన్న ఇక్కడికి వెళ్తున్నా, అదే లోబడటం. నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు అంటే వ్యతిరేకించడం. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అనకూడదు. బ్రదర్ ఎంత పరిచయం ఉన్నా అంటే మన మాటలో అలా ఫ్లూయెన్స్ చెడిపోవాలి. అర్థమవుతుందా? తర్వాత లోబడి ఉండండి అని అన్న మాటకి మనం ఎలా చేసుకోవాలంటే, నీకు లోబడటం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు నేను ఎంత ప్రసంగం చెప్పాను కదా, ఈ ప్రసంగం అంతా ప్రార్థన చేయటము, ఆటలు పాడటము, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, ఇవన్నీ మీరు ఒక క్రమాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లోబడటం అనేది దేవుడు మీకు ఇచ్చేస్తారు. అది గిఫ్ట్ దేవుడు మీకు ఇచ్చేస్తారు. అప్పుడు లోబడగలుగుతాం మనం. అర్థమవుతుందా? ఇలా మనం లోబడినప్పుడు లోబడిన వారికి ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. అర్థమవుతుందా? మీకు ఆశీర్వాదాలు కావాలంటే లోబడాలి. ఎలా లోబడాలంటే, ఇస్సాకు ఏం చేశాడు? నడువు అన్నాడు ఆ నాన్న ఎక్కడికి? మోరియా పర్వతం మీద. మోరియా పర్వతం కాదు, మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీద. చాలా మంది మోరియా పర్వతం అంటారు. మోరియా పర్వతం కదా, అక్కడ మనం చదవచ్చు. నేను చూపించబోయే పర్వతాలలో ఒక పర్వతం మీదకే అని ఉంటుంది అక్కడ. ఆ పర్వతం మీదకి ఏం చేస్తాడు? ఆ కొండ మీదకి ఏం చేస్తాడు? నడుము అని అంటాడు. ఇస్సాకు ఎందుకు, ఏమిటికి
అని అడిగాడు. ఎక్కడ అడిగినట్టు రాయబడి ఉందా? ఏం చేశాడు? లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడంటే అబ్రహాం జీవితంలో మీరు చూసుకుంటే ప్రార్థన చేయడం ఉంది. అబ్రహాం జీవితంలో మీరు చూసుకుంటే దేవుని స్తుతించడం ఉంది. అబ్రహాం జీవితంలో మీరు చూసుకుంటే మంచి సహవాసంలో ఉన్నవాడుగా అబ్రహాం ఉంది. అబ్రహాము దేవునితో గడిపిన వాడుగా ఉన్నాడు. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. 19వ అధ్యాయంలో అబ్రహాం వండర్ఫుల్ ఆతిథ్యం ఇస్తాడు అక్కడ వచ్చినటువంటి దైవజనుడికి. తర్వాత అబ్రహాము 15వ అధ్యాయంలో లాస్ట్లో చూసుకుంటే సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే తెగించి అడుగుతున్నా ప్రభా అని మాట్లాడుతూ ఉంటే దేవుడికి ఇసుకొచ్చంట అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి దేవుడే వెళ్ళిపోయినని ఉంది. అంత బాగా ప్రార్థన చేసేవాడు అబ్రహాము. ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమొస్తుందో తెలుసా? ఇవన్నీ గమనించిన ఇస్సాకు తండ్రికి విధేయుడిగా మార్చిపడ్డాడు. నేను పుట్టిన తండ్రి, నా తండ్రి పర్ఫెక్ట్ చెప్పగలిగాడు ఇస్సాకు. నా తండ్రి ఖచ్చితమైన వాడు అని చెప్పగలిగాడు ఇస్సాకు. అర్థమవుతుందా? అలా మనం తయారు కావాలి. అలా తయారైనప్పుడు బ్రదర్ మనం వెళ్ళి దేవుడిని నమ్ముకొని చెప్పాల్సిన అవసరం లేదు. మన లైఫ్ స్టైల్ని చూసి నేను అనేక మందిని నడిపించిన దేవుళ్ళకి, అంటే నేను ఏదో గొప్పవాడని చెప్పట్లేదు. ఎందుకంటే మనం అలా చెప్పినప్పుడు తప్పన ఒక రోషం రావాలి. ఈరోజు సంపాదించడం పెద్ద లెక్క కాదండి. దేవుడే వాగ్దానం ఇచ్చాడు. అబ్బాయి ఆకాశ పక్షులను చూడు, వెత్తవు పోయవు పట్టులో కూర్చుండు, వాటన్నిటిని పోషిస్తున్నప్పుడు నేను నిన్ను పోషించాలని దేవుడు అన్నాడు. అన్నాడు అంటే దేవుడు ఆ మాట అన్నాడంటే చాలా మందికి అబ్బాయి గుర్తిరికాని ఉంటాడులే, ఇది అబద్ధమై ఉంటుందిలే అన్నట్టు చూస్తున్నారు ఈరోజు. దేవుడు నిన్ను పోషిస్తారని దేవుడు వాగ్దానం చేస్తాడు. నమ్మాలి, అది మనం నమ్మాలి. అర్థమవుతుందా? అది మనం నమ్మినప్పుడు దేవుడు పోషిస్తాడో పోషిడో దేవుడికి అవకాశం ఇస్తే కదా తెలిసేది కదా. కనుక అది మనం చేసుకోవాలి. మనకు ఆశీర్వాదం కావాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానంతో బ్రతకాలి. జ్ఞానంతో బ్రతికి ఆత్మపూర్ణులై ఉండాలి. ఇలా మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మనం ఎత్తబడగలుగుతాం. మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి. అప్పుడు చెప్పగలుగుతారు చూసిన వాక్యంలో వాళ్ళు ఆశీర్వదింపబడిన జనమండి, వాళ్ళు దీవింపబడిన జనమండి అని అప్పుడు మన గురించి సాక్షించబడి. అది అసలు ఆశీర్వాదం అంటే బైబిల్. ఈ ఆశీర్వాదము ఇవన్నీ కామనం. ఇక్కడ ఇళ్ళు ఉండేవి, కార్లు ఉండేవి, బైకులు ఉండేవి, కామనం వస్తూ ఉంటాయి. వాటి మీద ఆశీర్వాదాలను ఎప్పుడు అనుకోవద్దు బ్రదర్, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం అంటే అది కాదు. పచ్చగా ఉన్న నీవు ఇందాక చెప్పాను కదా, నీ ప్రభావం వేరే వాళ్ళకి అంటడమే అది ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో కనుక మనం కనుక జీవించగలిగితే మనకన్నా ధన్యులకి భూమి మీద ఎవరు లేరు. మనమే రియల్లో దీవించబడిన వాళ్ళం. అర్థమవుతుందా? దేవుడి మాటలు మన విడికిడిలో దీవించును గాక. ఆమేన్. బ్రదర్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పి చిన్న ప్రార్థన, అందరం మోకాళ్ళ మీద పోతాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్న, ఇంత వాక్యం మనం విన్నాం కదా, ఈ వాక్యం మనం విన్నాం. దేవుని దగ్గర మనం ఏం తీర్మానం తీసుకుంటున్నామో చెప్పాలి. నేను ఫలించాలంటే, లేదా ఆత్మపూర్ణుడిగా ఉండాలంటే, జ్ఞానం కలిగి ఉండాలంటే, సమయాన్ని పోగొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలని చెప్పాను? ప్రార్థన చేయాలని చెప్పాను, పాటల పాడి దేవుడు స్తుతించాలని చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పాను. తర్వాత ఇంకో మాట ఏంటంటే ఇవన్నీ చెల్లిస్తే ఏమవుతుందని చెప్పాను, లోబట్టం అంటే ఏంటో వస్తుందని చెప్పాను. కనుక ఇవన్నీ నువ్వు విన్నావు కదా.